వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అఖండ జ్యోతి యాత్రను ప్రారంభించిన ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మహేశ్వర నియోజకవర్గంలో శివనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు. యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్ట్ షాపులను నివారిస్తామన్న చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల మణిరాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ మహిళా కార్మికులకు ఘనంగా సన్మానం. బోడెప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిపించిన న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ పండిట్ రమేష్ గుప్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విమర్శించే స్థాయి సురేఖకు లేదన్న మహిళా కన్వీనర్లు పోకల ఎలిజబెత్, గోస్కొండ కవిత. పరమశివుని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న సర్వోత్తమ్ రెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని రాచకొండలో ఉన్న శివాలయాన్ని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న జిల్లా యువజన క్రీడల అధికారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కీసర ధనుంజనేయులు. వాడపల్లి మీనాక్షి ఆగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణ సమీపంలోని ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయంలో రాష్ట్ర రోడ్డు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణ సమీపంలోని ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్గొండ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు వెనుక పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. నల్గొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నల్గొండ చుట్టూ 700 కోట్ల రూపాయల వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. ముషంపల్లి డబుల్ రోడ్డుకు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించామని, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 6,000 మంది విద్యార్థులతో జాబ్ మేళా నిర్వహించామన్నారు. రాబోయే 2 నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులను చేస్తున్నామని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడానికి నిధులను మంజూరు చేయించామని, త్వరలోనే ఆ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు. నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతిక్రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాల వద్ద జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకం, అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించారు. హరికృష్ణ మొమెంటో ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. పెట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం. 5 లక్షల బేస్మెంట్ అప్పుడు 1 లక్ష, పిల్లర్ చేసినప్పుడు 1 లక్ష, స్లాబ్ వేసినప్పుడు 1 లక్ష, మళ్ళీ బండలు వేసుకొని మాత్రం కట్టుకొని కూడా ఇందిరం ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మీ దగ్గర ఇంతమంది ఇల్లు లేని చేయలేవాటికి అది వేరే చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చేది అర్జెంట్గా మాత్రం 5 లక్షల రూపాయలు 11వ తారీఖు వెళ్ళి భద్రాచలం మొత్తం చెప్పేది 11వ తారీఖు రోజు ఇల్లు మొదలు పెడుతున్నాం. భద్రాచలంలో నేను ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ కూడా మినిస్టర్ నేనే, ఖమ్మం జిల్లాలో ఇన్ఛార్జ్ మినిస్టరు ఇల్లు మొదలు పెడుతున్నాం. దీనిలో కూడా 11వ తారీఖు మాకు పేర్లు ఇస్తే మా ఆఫీసర్ వచ్చి చూసుకొని 5 లక్షల రూపాయలు ఇందులో ఇల్లు 10 ఏళ్ళకి అప్పుడు మనం 1 లక్ష ఇచ్చేది, 5 లక్షలు ఇస్తున్నాం. అలా ఇల్లు లేని వాళ్ళు 2 రోజులు మంచిగా వేసుకోవచ్చు 5 లక్షల. అది కట్టించే కార్యక్రమం మనం నల్గొండ టౌన్ అందరికీ కట్టించాం. రెండోది ఇల్లు చేయలేని వాళ్ళకు ఈ నుంచి ఇంకా 1 కిలోమీటర్ పోతే
రాజశేఖర శాస్త్రి మామిలో కూడా కాదు 50 ఎకరాల స్థలం ఉంది. అలా ఇల్లు అందరికి కాలనీ కడుతున్నాం. ఒక 2000 ఇళ్ళు ఒక దగ్గర వస్తున్నాయి. అలా అందరికీ కూడా పేదవాళ్ళకు 2000 ఇళ్ళు ఇస్తున్నాం కాలనీ లాగా. అటుపక్కకు ఒకటికి ఇటు మునుగోడు రోడ్డుకు ఆడకు 50 ఎకరాలు తీసుకొని ఆడకు 2000 ఇళ్ళు. అట్లా ఈ సంవత్సరం 2 ఏళ్ళల్లో నల్గొండ టౌన్ అందరికి ఇల్లు కట్టాలి. అది నా ప్లాన్. ఫస్ట్ నీళ్లు, డ్రైనేజు, సీసీ రోడ్లు 3 నెలలు అయిపోతాయి. గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మీరు నిన్నమన్నా బస్ ఎక్కిందా? టికెట్ తీసుకుందా? తీసుకోలేదు. కరెంట్ బిల్ నిన్నమన్నా కరెంట్ బిల్ వచ్చి 0 అని వచ్చిందా? అంతకుముందు ఎంత వచ్చేది? ఎవరికి తెలియదు ఆ మహాత్యం. దాని మీద ఇప్పటికే పరిశోధనలు నడుస్తున్నాయి. ఇంకా కూడా యునెస్కో వాళ్ళు కూడా చేపట్టాలని దాన్ని క్వశ్చన్ ఇవ్వాలని చెప్పి కూడా తప్పకుండా నేను రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపించి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక భక్తులకు వీలైనదిగా అనువైనదిగా అందరూ వచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తాం. వచ్చే సంవత్సరం నాటికి దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇలాంటి ఎక్కడ కూడా లేవు ప్రపంచంలో ఇలాంటి ఈ ఆలయం ఉన్న కట్టడాలు కానీ ఇవన్నీ తప్పకుండా దీన్ని ఇంకా చేస్తాం. శివరాత్రి రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం నిజంగా మహిళలందరికీ కూడా ఈరోజు ఎంతో భారతదేశంలోని మహిళలకు కాదు ప్రపంచంలోని మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం అంటే సమాజంలో మహిళలు ఇంకా కూడా ముందుకు రావాలి, వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరు ఆర్థిక సామాజిక రంగాలలో రాజకీయ రంగాల్లో ఉద్యోగాల్లో కూడా మహిళలకు అన్ని మంచి జరగాలని కూడా ఈరోజు శివరాత్రి రోజే మహిళా దినోత్సవం రావడం తప్పకుండా మా ప్రభుత్వం చూశారు. ఇవాళ 23 కోట్ల మంది మహిళలు ఇవాళ గత 3 మాసాల 90 రోజుల్లోనే ఇవాళ ఉచితంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణం చేసి దేవాలయాలు దేవుణ్ణి దర్శించుకోవడం, పెళ్లిళ్ళకు వెళ్ళడం, సొంత పనులకు వెళ్ళడం బహుశా ఎవరికి ఆలోచన రాకుండా మహిళలకు. దాంతోపాటు ఇవాళ మహిళలకు అక్కచల్మా రహమాన్ బాగ్ వాటర్ ట్యాంక్ దాదాపు 1,20,000 లీటర్తో 2 కోట్ల రూపాయలతో ఇలా మంత్రి గారు చేతుల మీదుగా 26 వార్డులో ప్రారంభించినందుకు వార్డు పట్టణ ప్రజల తరఫున 26 వార్డు తరఫున మంత్రి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేసవి కాలం ఉంచుకొని ఈరోజు వాటర్ సమస్య ఉందని గుర్తించి మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళగానే దాదాపు 2 కోట్ల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ప్రారంభం ఫౌండేషన్ వేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆడలేదు శివరాత్రి. ఈ నెల కరెంటు బిల్ ఎంత వచ్చి 2 సున్నాలు వచ్చినాయా లేదా మీకు? ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు, మీరు బస్సులు ఎక్కిండొచ్చు. 3 నెలలకి వెళ్ళి ఎవరైనా టికెట్ తీసుకున్నా 3 నెలలకి వెళ్ళి టికెట్ తీసుకుంటలేదు. ఈ నెల సిలిండర్ కొనుక్కోండి, వచ్చే 48 గంటల్లో 1200 పెట్టి మీరు కొనుక్కోవాలి. మళ్ళా మేము డీబీటీ విధానంతో ఆ 700 రూపాయల సిలిండర్కు 500 వచ్చే విధంగా మిగిలిన 700 24 గంటల నుంచి 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా 500కి సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు నెలకు 600-700 వచ్చేది. 600-700 వచ్చి ఇవాళ ఫ్రీ ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి అదొక 6-7 వేలు. సిలిండర్ల మీద 3-4 సిలిండర్లు వాడినా
అదొక 3000. ఆర్టీసీ బళ్ళలో గుళ్ళలోకి పోయినా, పెళ్లిళ్ళకి పోయినా, షాపింగ్ పోయినా, మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళలో పోయినా టికెట్ లేకుండా అదొక రోజు 10 కోట్లు మా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల ఇల్లు కట్టిస్తున్నాం. ఇవన్నిటికి తోడు ఇవాళ నల్గొండ టౌన్లో 326 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి. దానికి తోడు ఇంకొక పెద్ద పని, నల్గొండ టౌన్లోకి వెళ్ళి ఇప్పుడు మీ ఈ కాలనీ దేవరకొండ రోడ్డు ఈ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు బర్కత్పురలోని యాదాద్రి భవనం నుండి యాదాద్రి క్షేత్రానికి స్వామివారి 30వ అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య పాల్గొని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు బర్కత్పూర్లోని యాదాద్రి భవన్ నుండి యాదాద్రి క్షేత్రానికి స్వామివారి 30వ అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ అఖండ జ్యోతి యాత్రను చేపడతారని, ఈ యాత్రలో పాల్గొని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, బ్రహ్మోత్సవాల కోసం యాదాద్రి క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు అధికారులు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవకే శర్మ, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో రామకృష్ణారావు, భాస్కర్ భరత్ గౌడ్, ముక్చర్ల మల్లేష్, రఘు, భక్తులు పాల్గొన్నారు. స్వామి బ్రహ్మోత్సవాలు గత 30 సంవత్సరాలుగా బర్కత్పూర్ నుంచి బ్రహ్మాండంగా అఖండ జ్యోతి వెలిగించి సకల జీవరాత్రులకు, తెలంగాణ ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ 30వసారి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలుకొని 10 తారీఖు సాయంత్రం వరకు ఈ అఖండ జ్యోతి యాదృటకు చేరుకొని 11 తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దానికి ఆలయ యువ గారు, ఆలయ సిబ్బంది, పెద్దలందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా, గతం కంటే కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ప్రాంతమంతా అభివృద్ధి చెంది నిరంతరాభివృద్ధిగా ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో స్వామివారి ఆశీస్సులతోటి విరజల్లి ఈసారి బ్రహ్మోత్సవాలను అంగరంగంగా నిర్వహిస్తున్నందుకు మా సిబ్బంది కానీ, అక్కడ ఆలయ గారు కానీ, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం గట్టుపల్లి
మంకాల్ గ్రామాలలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహేశ్వర నియోజకవర్గంలోని మహేశ్వరం గట్టుపల్ మంఖల్ గ్రామంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పరమశివుని కృపతో అందరికీ మేలు జరగాలని కోరుకున్నారు. ఉపవాస దీక్షలతో, జాగరణతో, శివనామస్మరణతో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అందరి కోరికలు నెరవేరాలని, మహేశ్వర నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవం ఆలయ ఆచారాలతో జరిగింది. సకల దేవతలు సప్త ఋషుల సమక్షంలో కళ్యాణం జరిపించారు. యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవం ఆలయ ఆచార్యులతో జరిగింది. సకల దేవతలు సప్తర్షుల సమక్షంలో కళ్యాణం జరిపారు. ఈ పర్వాన్ని ఆలయ ప్రధాన పూజారి, సిద్ధాంతి, పూజారులు, పారాయణికులు, పురోహితులు నిర్వహించారు. ఉదయం నిత్యహవనం, పంచసూక్త పఠనం, మూలమంత్ర జపం, శివ పంచాక్షరి, నందీశ్వర పారాయణం నిర్వహించారు. పునర్నిర్మితమైన శివాలయంలో రెండవసారి జరిగిన ఈ ఉత్సవంలో యాదాద్రి ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈవో రామకృష్ణరావు, సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. విద్యుత్ వెలుగులతో శివసన్నిధి శివరాత్రి మహోత్సవాల సందర్భంగా యాదాద్రిలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో జిగేలు అనిపించేలా తీర్చిదిద్దారు. విద్యుత్ వెలుగులతో ఆలయం ప్రాంగణం భక్తులను ఆకట్టుకునేలా మారింది. కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్వాసో అద్య పూర్వోచ్చరితయేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవాంగత్వేన మాంగళ్య గౌరీ పూజనాంగధారణాఖ్యం కర్మ కరిష్యే. చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూషి సహస్రాక్షర పరమేవ్యో గౌరీ పద్మా శచీ మేధా సావిత్రీ విజయా జయా దేవసేనా అవః క్షేత్రాన్ని తద్గయత్తో ఇంద్రయేణ మణీధరతో ధ్రువం మహాదేవ హర హర కన్యాన్ దృష్ట్వా జపతి అభ్రాతృకిణి రామలింగేశ్వర స్వామి భగవానికి ఓం అభ్రాతృకిణి రూపాం పుష్పం వేద పుష్పం ప్రజావాన్ ఆపస్సత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా యజ్ఞో మే శ్రీయో మే. చౌటుపల్ పురపాలికల్లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు మాట్లాడారు.
చౌటుప్పల్ పురపాలకలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ మహిళలు ప్లే కార్డ్స్ ధరించి బెల్ట్ షాపులను బంద్ చేసి ఇస్తామని పిలుపునిచ్చారు. బెల్ట్ షాపుల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెంరెడ్డి రాజు మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు ఆశా కిరణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో మునుగోడు గడ్డపై బెల్ట్ షాపుల నివారణ ఉద్యమంలా సాగుతుందన్నారు. ఒక రాజగోపాల్ రెడ్డి పిలుపుతో బెల్ట్ షాపు నిర్వాహకులు తట్టాపుట్టా సదురుకొని పోయారు. ఇది మహిళల విజయమని ఆయన కొనియాడారు. అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాధికారి డాక్టర్ యశోద, మున్సిపల్ కమిషనర్ ఎల్ వెంకటేష్ నాయక్, తహసీల్దార్ ఎస్సిసి హరికృష్ణ, కౌన్సిలర్లు కాసర్ల మంజుల, శ్రీనివాస్ రెడ్డి, కాంశెట్టి శైలజా భాస్కర్, బత్తుల రాజ్యలక్ష్మి, స్వామి, కోయల సైదులు, ఉద్యని మంజుల, భార్గవి, వివిధ రంగాల అధికారులు, కవిత, శోభారాణి, ఆర్పీలు, అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లతో పాటు భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 48వ వార్డులో కౌన్సిలర్ యామ కవిత దయాకర్ సహకారంతో వార్డులో పనిచేయుచున్న మహిళా పారిశుద్ధ కార్మికులకు, ఆ వార్డులోని మహిళా మనులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కవిత దయాకర్ మాట్లాడారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 48వ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్ సహకారంతో వార్డులో పనిచేయుచున్న మహిళా పారిశుద్ధ కార్మికులకు, ఆ వార్డులోని మహిళా మనులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కవిత దయాకర్ మాట్లాడుతూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్త్రీ లేనిదే మానవ జీవితం లేదు, స్త్రీ అమ్మగా, చెల్లిగా, భార్యగా వారి ప్రేమను పంచుతూ కుటుంబాన్ని ఆదర్శవంతమైన సమాజంను నిర్మించటంలో ప్రముఖ పాత్ర పోషించేదే స్త్రీ. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీని మనం గొప్పగా గౌరవించుకుని సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ క్రమంలోనే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిమల్ల మణిరాజు సారథ్యంలో మా 48వ వార్డులోని పారిశుద్ధ కార్మికులను మరియు ఇతర మహిళలను గొప్పగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఆదిమల్ల మణిరాజు మాట్లాడుతూ సృష్టిలో సగభాగం స్త్రీ అయినప్పటికీ పూర్వం పురుషాధికం సమాజంలో అణచివేయబడ్డప్పటికీ విద్యా అవకాశాలను వినియోగించుకుని గొప్పగా ఎదిగి అన్ని రంగాలలో వారి ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి వారిని గొప్పగా సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, వీరితో పాటు మా అమ్మను కూడా సన్మానించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ మహిళా కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, వార్డులోని మహిళా మనులు పాల్గొన్నారు. రామాలయం ఏరియా, రామగిరి టెంపుల్, కనకదుర్గ టెంపుల్ ఏరియా సైడ్ మొత్తం తెలుసు. మన అంగన్వాడీ టీచర్ తను. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ అంటే మీకు అందరూ తెలుసు, చిన్నపిల్లల్ని చూస్తారు, పెద్దవాళ్ళని చూస్తారు, వృద్ధులను చూస్తారు, టీచర్ ఏజ్ వాళ్ళని చూస్తారు. వాళ్ళ ఆరోగ్యం గురించి, పిల్లలకు చదువు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, అన్నిటి గురించి చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మహిళా దినోత్సవ సందర్భంగా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ, అక్క, చెల్లి, భార్య అందరినీ కూడా సన్మానించుకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా సన్మానించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరినో సన్మానం చేసే బదులు ముందు మన ఇంట్లో ఉన్నటువంటి మన ఆడపడుచులని గౌరవంగా చూసుకుంటే అదే గొప్ప ఘనకార్యంగా భావించి ఈరోజు నా పేరు ఆదిమల్ల మణిరాజు, క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్గా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే లక్ష్యంతో ముందుకెళ్తూ అనేక ప్రాంతాలలో ఇప్పటివరకు 25,000 చెట్లు నాటి సంరక్షిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అనే కాన్సెప్ట్తో మన వార్డులో ఉన్నటువంటి
టీచర్ మాకు అంగన్వాడీ గారు వారి సేవలు అభినందనీయము. సందర్భంగా వారి ప్రపంచ మహిళా దినం సందర్భంగా మన వార్డు కౌన్సిలర్ గారిని ఘనంగా సన్మానించడం జరుగుతుంది. వీడియోది సుమలత గారికి వీడియోలు పడాలి. వీడియో తినా సన్మానం చేస్తున్నప్పుడు అది ఎంత చేసినా కానీ వృధా ప్రయాసం అని ముందుగా మన కన్నతల్లిని సన్మానం చేయాలనే ఆలోచన విధానంతో అమ్మని కూడా తీసుకురావడం జరిగింది. మీతో పాటు అసలు ఇట్లా క్రాస్ అటు ఉండాలి. మీరు చూడండి పూజ ఈ ప్రాంతంలో మంచి టాలెంట్ చేస్తుంది. అందరికీ సూటబుల్గా జాకెట్ కానీ అన్ని కూర్చుంటుంది. బయట పోయి పని చేస్తుందంటే దుర్గమ్మ కూడా కారణమే. ఎందుకంటున్నారు వారిని సన్మానించుకోవడం మన దేశంలో భావిస్తున్నాం. ఈరోజు ప్రపంచ మహిళా దినం సందర్భంగా పాపమ్మ గారిని మన మేడం గారి మీద సన్మానించారు. ఉత్తమ సేవలు నిర్వచనీయము. రాజ్యంలో చాలా గొప్పగా ఆమె చేస్తుంటది. ఈరోజు చంద్రగల గారికి ఈరోజు కొంచెం కాళ్ళు చంద్రకళ గారికి చేసేది పార్కు ఇంటి కాలనీ మొత్తం నీట్గా కూర్చున్నాం. శ్రీదేవికి చాలా మంచి పేరు ఉన్నది. అదేవిధంగా కూడా ఏదైనా సమస్యలు వస్తే అడిగేంత తెలివి ఉన్నది, ధైర్యం ఉన్నది శ్రీదేవి. ఎక్కడ వీళ్ళందరితో మాట్లాడుతున్నాము. ధనలక్ష్మి గారు అర్థం కూర్చున్నాము. పేరు చెప్పేసాను, సాగు చెప్పేస్తారు. ధనలక్ష్మి కూడా చాలా బాగా చంద్ర కూడా లక్ష్మి దగ్గర ఆయాగా ఉంటారు. తను కూడా పిల్లలందరినీ కేర్గా చూసుకుంటారు. నాకైతే ఎవరిది ఇంతవరకు అయితే కాంప్లైంట్స్ రాలే. టీచర్స్ మీద అయితే ఆయాస్ మీద అయితే. పుష్ప కూడా అంగన్వాడీ ఆయమ్మ. అంటే ఇక ఆయమ్మ అంటేనే మన పిల్లలు అయితే కేర్గా చూసుకుంటాం మనకు తెలుసు. ఎందుకంటే మన దగ్గర 3 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఒకటేమో లక్ష్మిది, ఇంకోటేమో మంగ. తర్వాత ఆశా వర్కర్ తను విజయలక్ష్మి. విజయ్ వాళ్ళ హస్బెండ్కి కూడా పాపం ఎప్పుడు మంచంలోనే ఉంటుంటారు. తను చాలా కష్టపడుతుంది. కష్టపడుకుంటూ తెలుసు ఆమె బట్ట ఉంటుంది హెల్త్. ఈరోజు మన ఆరోగ్యం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బోడుప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీనియర్ జర్నలిస్ట్ పందిరి రమేష్ గుప్తా విశేష పూజలు జరిపించారు. శివరాత్రి పర్వదినం కావడంతో స్థానిక ప్రజలు శివభక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోడుపల్లిలోని ఎన్ఐఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిపించిన న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ పందిరి రమేష్ గుప్తా శివరాత్రి పర్వదినం కావడంతో స్థానిక ప్రజలు శివ భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరస్తున్న బోడుపల్లి చుట్టుపక్కల ప్రజలు ఎన్ఐఎన్ కాలనీ వాసులు ఎక్కువ సంఖ్యలో చాలామంది శివరాత్రి పరమశివుడికి ఉపవాస దీక్షలు తీసుకున్న వారు కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి విశేష పూజలు జరిపి కోరికలను కోరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్థానిక కార్పొరేటర్ పద్మారెడ్డి మాట్లాడుతూ సాయంకాలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిపించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం చూసి తరించాలని కోరారు. పరమశివుని ఎవరినైతే స్మరిస్తారో వారికి మోక్షం లభిస్తుందన్నారు. వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి పోటెత్తారు. ₹1,70,000 పోయినాయి. ఎట్లా చూడాలి మరి ఇటు చూడాలి. మీ పేరు మీద ఉంటే మీకు పడుతుంది.
అందరికీ ఈరోజు మన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఎన్ఐఎన్ కాలనీలో ఉన్నటువంటి శివాంజనేయ టెంపుల్లో ఈరోజు శివాలయంను దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణం కార్యక్రమం ఉంటుంది. మన కమిటీ సభ్యులందరూ ఇక్కడ కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళ్యాణ కార్యక్రమానికి కూడా సాయంత్రం వచ్చి కళ్యాణంలో కూర్చొని ఈ ప్రోగ్రాంను దిగ్విజయం చేస్తారని మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. మా కాలనీ వాసులందరికీ, మా కమిటీ అందరికీ, నా డివిజన్ ప్రజలకు, మా బోడుపల్ కార్పొరేషన్ ప్రజానికి అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ చక్కగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మా కాలనీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా కన్వీనర్లు పోకల ఎలిజబెత్, గోల్కొండ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన విమర్శల నేపథ్యంలో కొండ సురేఖను విమర్శిస్తూ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా కన్వీనర్లు పోకల ఎలిజబెత్, గోల్కొండ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన విమర్శల నేపథ్యంలో కొండా సురేఖని విమర్శిస్తూ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విమర్శించే స్థాయి సురేఖది కాదని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరూ ఆకునూరి మురళి, విశారదన్ మహారాజులకు చెప్పేది ఒకటే, మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విమర్శిస్తే సహించేది లేదని, ఇప్పటి వరకు ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని విమర్శించారో వారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే వారిని మేము వదిలే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల కాన్షీరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా, నియోజకవర్గం మైనారిటీ కన్వీనర్ మొహమ్మద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. కవిత, నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్. కొండ సురేఖ గారు, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు. మీరు పేద కుటుంబం నుంచి వచ్చిర్రు. మీరు ఈరోజు డబ్బు ఉందని, హోదా ఉందని, మీకు ఒక స్థాయి ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి మాట్లాడుతున్నారంటే నీకు మొదలు భయం అవుతుంది. నువ్వు కూడా పార్టీలు మారుకుంటూ వచ్చినావు. అది నువ్వు ఏ ఉద్దేశంతో ఉంటే వచ్చినావో మాకు అనవసరం. మీ గురించి మేము ఎప్పుడు విమర్శించాలి. కానీ ప్రజల కోసం సారు ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పేద వర్గాల కోసం, పేద బిడ్డలను బాగు చేయాలని ఒకే ఏకైక ఉద్దేశంతో ఈ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చినాం, పోరాటం చేసినాం. మా సాయశక్తిలో మేము పోరాటం చేసినాం. కానీ మాకున్న వనరులు మేము పేద బిడ్డను బాగు చేయాలంటే మాకు వనరులు ఉండాలి. ఆ ఒక్క వనరుల గురించే కాదు, మాకు ఒక సపోర్ట్ కావాలి. పొత్తు పెట్టుకుంటే మేము బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మేము ఇంకా ముందుకు పోగలుగుతాం. వాళ్ళ బలం మా బలం ఒకటైతే మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మేము పోయినాం. కానీ వేరే ఉద్దేశంతో అయితే కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సార్ మీద నిందలేసి ఆ ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లాలో ఉన్న మహిళలంతా ఏకమై, ఎవరైతే బహుజనవాదులు ఉన్నారో వాళ్ళంతా ఏకమై నువ్వు ఉన్న స్థానాన్ని కదిలించడానికి కూడా మేము వెనక్కి పోము, తగ్గము. ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గము. కానీ జైబీలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మీద వస్తున్నటువంటి అనుచిత వాక్యాలు, బూర్జవ రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి,
అద్దంకి దయాకర్, ఆకునూరు మురళిగాడు వీళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన ఐకం ఏకమవుతుంది, ఏకత్వంలో భిన్నత్వం లాగా లౌకికం అనే దాని మీద బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల్ కమిషన్ ద్వారా ఈ బహుజనులకు బీసీలకు పూర్తి స్థాయిలో 27% రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించవలసిందిగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు బహుజనవాదం వైపు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ఇటు పోతే ఆకునూరు మురళి గారికి, అద్దెకి దయాకర్ గారికి, ఇంకా పోతే ప్రతి ఒక్కరికి నేను కంఠస్పదంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు బూతులు మాట్లాడినట్టుగా బహుజన సమాజ్ పార్టీ మీద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, అక్క మాయావతి గారి మీద, ప్రతి ఒక్క మా పార్టీ మీద బూతులు మాట్లాడే వ్యక్తులు ప్రతి ఒక్కరు ఎవడైనా సరే, మేము గనక బూతులు మాట్లాడితే మేము బూతులలో మా బహుజన సమాజం పిహెచ్డి చేసి ఒక్కొక్కరు. కాబట్టి మేము ఎందుకంటే భారత రాజ్యాంగానికి కట్టుబడినటువంటి వ్యక్తులం. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ శర్మిల గారు వచ్చేసి ప్రతి ఒక 3-4 పార్టీలో తిరిగి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని వచ్చి మళ్ళీ వేరే కాంగ్రెస్ పార్టీలో పోతే ఆమె మీద విమర్శలు ఉండవు. ఈయన రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో పుట్టిండు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, ఆయన మీద ఎలాంటి విమర్శలు ఉండవు. ఇక ప్రతి ఒక్కరు వేరే వేరే పార్టీలకు వచ్చేసి పార్టీలు మిలకత్ అయ్యి వాళ్ళ పార్టీలు బతికించుకునేందుకు వాళ్ళ అడ్డదారిలో దొరికితే ఎవరు అడ్డదారి దొరికినా కానీ మేము వాళ్ళు మాట్లాడే విధానాలు ఉండవు. కానీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అనేది దేశంలో అత్యున్నతమైన పవిత్రమైనటువంటి పార్టీ. కాబట్టి అనేది బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా తరఫున మేము మాట్లాడుతున్నాము. నా పేరు పోకల ఎలిజబెత్, నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్. మరి ఈరోజు కొండా సురేఖ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసిన త్యాగాలు మాత్రం మీకు గుర్తుకు రాలేదా? మరి మీరు గతంలో కొండవారి ఫ్యామిలీ అంటే ప్రజలందరికీ తెలుసండి. ప్రజలు మీ యొక్క ఫ్యామిలీ విషయము కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. మా నోటితోటి మీరు చెప్పించుకుంటున్నారు. ఫస్ట్ మీ యొక్క మరి ఫ్యామిలీ స్థితిగతి ఏంది, మీరు ఏ విధమైన గూండాయిజం చేస్తారు, మీరు ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు. కొత్తగా మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు మరి చేసినందుకు మరి దాన్ని మేము ఖండిస్తూ, ఎందుకు అంటే వారు గూండాయిజం చేసినట్టుగా మీకు కనపడిందా? అంటే మీ యొక్క బ్లడ్లో గూండాయిజం అనే పదము మీరు చేసే చరిత్ర అది. కాబట్టి ప్రతి ఒక్కరిని అదే మాటతోటి సంబోధించారని చెప్పి మేము అనుకుంటున్నామండి. మీరు గౌరవప్రదమైన ఒక పదవిలో ఉన్నారు. అలాంటి వారు ఆచితూచి మాట్లాడాలి. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రండి, చర్చకు రండి. మీ స్థితిగతులు ఆయన ఇంతవరకు కూడా బయట పెట్టలే. ఒక్కరొక్కరిని పేదింటి వాళ్ళను ఒక లీడర్లుగా తయారు చేసిండండి సమాజంలో. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇంకింత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రమంతా ఏకకంఠంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ఇంతటితోటి ఆగకపోతే మరి జరిగే పర్యవసానం కొండా సురేఖ గారు, అమ్మ మేడం గారు, మీరు ప్రజలలో ఎట్లా తిరుగుతారో కూడా చూపిస్తాం. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు మరి అసెంబ్లీని ముట్టడిస్తాము. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు చేసిన వ్యాఖ్యల మీద వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పించేంత వరకు వారికి కూడా బాధ్యత ఉందని చెప్పి మేము సవినయంగా మరి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివస్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, సహాయ అర్చకులు వంశీ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. సృష్టి లయకారకుడైన పరమశివుడిని ప్రీతికరమైన మహాశివరాత్రి వేడుకలను శుక్రవారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భక్తులు తెల్లవారుజాము నుండే పలు శివాలయాల్లో పోటెత్తారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న
శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, సహాయ అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివుడు, సంతోషిమాత, శ్రీ లక్ష్మీ గణపతి సంతాన నాగదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్నప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ వేద ఆశీర్వచనంతో పాటు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శి బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కకిరేని శ్రీనివాస్, కమిటీ సభ్యులు పబ్బ ప్రకాశ్రావు, బలిదే అశోక్, గోపరపు రాజు, దేవరశెట్టి సోమయ్య, సోమ శ్రీశైలం, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, బ్రహ్మాండ్లపల్లి శివప్రసాద్, బాలచంద్రుడు, దేవిదత్తు, యామ వెంకటేశ్వర్లు, బచ్చు పురుషోత్తం, శ్రీకాంత్ పాల్గొన్నారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి దేవాలయాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి దేవాలయాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి పిల్లల మర్రి దేవాలయాన్ని దర్శించడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజలపై ఆ మహాశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పిల్లల మర్రి దేవాలయంపై దృష్టి సాధించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పిల్లల మర్రి దేవాలయాన్ని దత్తత తీసుకుని ఇంకా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సైదులు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల అధికారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కీసర ధనంజనేయులు సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో రాచకొండలో ఉన్న శివాలయంను కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఘాట్ పీర్ల దర్గా ఉత్సవాలను సందర్శించి దర్శించుకోవడం జరిగినది. అదేవిధంగా మండల కేంద్రంలో కలిగిన ప్రాచీన శివాలయంను దర్శించుకోవడం జరిగినది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల అధికారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కీసర ధనంజనేయులు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాచకొండలో ఉన్న శివాలయంను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఘాట్ పీర్ల దర్గా ఉత్సవాలను సందర్శించి దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రంలో కలిగిన ప్రాచీన శివాలయంను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారి కె ధనంజనేయులు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి రాచకొండ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదేవిధంగా నారాయణపురం మండలంలో ఉన్నటువంటి ఫల్క్నామా ప్యాలెస్ను అభివృద్ధి పరచడానికి ఎస్టిమేషన్ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, రాచకొండను బెస్ట్ టూరిజం విలేజ్గా ఈ జిల్లా నుండి ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగిందన్నారు. అంతకుముందు జిల్లా అధికారి కె ధనంజనేయులు, మండల ఎంపీఓ నరసింహారావు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ నరసింహారావు, స్పెషల్ ఆఫీసర్లు దీన్ దయాల్ రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వినయ్, సత్యం, మాజీ సర్పంచులు శ్రీను, జగన్, గణేష్, జీపీ సిబ్బంది యాదయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గల వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని వచ్చిన భక్తులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో మంచినీటి పంపిణీ, భక్తులను వరుస క్రమంలో పంపుట, ప్రసాద వితరణ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గల వాడపల్లి మీనాక్షి ఆగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని వచ్చిన భక్తులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఉమ్మడి నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో మంచినీటి పంపిణీ, భక్తులను వరుస క్రమంలో పంపుట, ప్రసాద వితరణ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ మరియు మహానారాయణ సేవలో భాగంగా 400 మందికి అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు, అన్ని సమితిల భజన మండలీల నుండి 150 మంది సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం.
పర్లేదు. కలియుగవతార్ భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ సహృదయ సాయిరామ్. ఇక్కడ వాడపల్లిలో ఇప్పుడు మా డిపి గారు, సేవాదళ కోఆర్డినేటర్ గారు చెప్పిన విధంగా గత 30 సంవత్సరాలుగా విశేషమైనటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించబడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన సేవాదళాలు కూడా అందరూ అంకిత భావంతో భక్తి, ప్రేమ, ఆప్యాయత అందరితోని కలిసిమెలిసి వాళ్ళను భక్తులను అమ్మవారి దర్శనం శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వారికి సులభ పద్ధతిలో ముఖ్యంగా క్లోక్ రూమ్లో పాదరక్షలు చేయాలనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడికి దాదాపుగా 1,00,000 వరకు భక్తులు శ్రీ మీనాక్షి అగస్తేశ్వర ఆలయాన్ని సందర్శించుకొని పునీతులు అవుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ముచ్చుకుందు నది, మన మూసీ నది వ్యవహరిస్తాం. ముచ్చుకుందు నది కృష్ణా నది సంగమ స్థానం కాబట్టి చాలా విశేషమైనటువంటిది. మరి సాక్షాత్ అగస్త్య మహర్షి స్థాపించిన ప్రతిష్ట చేసినటువంటి మీనాక్షి అగస్తేశ్వర ఆ యొక్క స్వామివారి యొక్క లీలలు చెప్పడానికి భక్తులకు ఎన్నో రకాలుగా వారికి జరుగుతున్నాయి. మరి ఇక్కడ మేము కూడా చాలా సంతోషంగా ఈ సేవలు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసి అక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే. 2 జ్యోతులు ఉంటాయి. పై జ్యోతి మాత్రమే స్వామి శ్వాసిస్తారు కాబట్టి ఆ జ్యోతి అల్లాడుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా 150 నుంచి 200 మంది దాకా వస్తారు. ఈ సంవత్సరం కొంతమంది అనుకోకుండా తగ్గారు. మరి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల అయినా 125 మంది దాకా వచ్చారు ఇప్పుడు ఇక్కడికి. 120 మంది ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మా భక్తులను ఉద్దేశించి చేసినవి తప్ప, వాళ్ళు ఇచ్చిన ధనంతో తప్ప మేము ఎలాంటిది కూడా బయట నుంచి మేము వసూలు చేయలే. కానీ మాది మా ఓన్ అమౌంట్, మా భక్తులది అంటే సత్యసాయి వాళ్ళది మాత్రమే అమౌంట్ కూడా. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణమిల్లుతూ సాయి బంధువులందరికీ సాయిరామ్. భగవాన్ బాబా వారి ఇచ్చిన స్ఫూర్తితో గత 35 సంవత్సరాల నుంచి ఈ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి సన్నిధిలో సత్యసాయి సేవా సంస్థలు సేవ చేసుకొని తరించే మహద్భాగ్యాన్ని స్వామివారు మాకు ప్రసాదించినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వామి చూపిన బాటలో మానవ సేవయే మాధవ సేవ అన్న చందాన ఇదంతా కూడా మమ్మల్ని మేము ఉద్ధరింపజేసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకొని యావత్ జిల్లా సేవాదళ సభ్యులందరూ కూడా దాదాపు 120 మంది ఈరోజు సేవలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా 10 రకాల సేవలు వచ్చేటువంటి యొక్క భక్తులకు అందించి మేము చాలా ఆనందించామని చెప్పుకోవడానికి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి బాబా వారికి శతసహస్ర కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సాయిరామ్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ పరమేశ్వరుని దర్శించుకుంటున్నారు. సూరపేటలో శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం, ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ పరమేశ్వరుని దర్శించుకుంటున్నారు. సూర్యాపేటలో శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం, ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు
ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. మనిషి ఛాయ్ తాగినాక ఆగిపోతారు. షరగోపురం మీటింగ్కి మనం తీసుకోవచ్చు. మహాదేవ ఓం నమ శివాయ 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 గజానన మహర్నిషం అనేకదంత భక్తానాం పద్మార్గం అగజానన పద్మార్గం గజానన మహర్నిషం అనేకదంత భక్తానాం ఏకదంత ఉపాస్మహే కర్పూరగౌరం కరుణావతారం సంసారకారణమేంద్రహారం సదావసంతం ఉదయారవిజే భవం భవాని కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమాశంకరి కౌమారీ నిగమార్థగోచరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాలనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి శ్రీ శ్రీ జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమే కపరం వందే సీతారాయణం భక్తమహాదేవుడు భోగప్రదనామ సంవత్సర మాఘబహుళ త్రయోదశి 8/3 శుక్రవారం మాఘబహుళ అమావాస్య 13 ఆదివారం వరకు శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవ కావున భగవద్భక్తులు సర్వగా వినియోగించుకొని శ్రీ స్వామివారి ఉదయం 8:33 శ్రీ ఉదయం 6 గంటల రుద్రాభిషేకం జరుగును. స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి 7:30 శ్రీ అమ్మవారి అన్నపూర్ణాదేవి బాజాబలితో కళ్యాణ మండపం చేస్తుట శ్రీ అన్నపూర్ణ విశ్వనాథస్వామి కళ్యాణం బుడ్రాయపద స్వామివారి కళ్యాణం జరుగును. 13:20 ఆదివారం పూర్ణావతి ఉదయం 6 గంటల నుండి రుద్రాభిషేకం జరుగును. ఉదయం 11 గంటలకు పూర్ణావతి కార్యక్రమం జరుగును. మధ్యాహ్నం 1 గంటల నుండి దేవ అన్నదాన కార్యక్రమం. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అఖండ జ్యోతి యాత్రను ప్రారంభించిన ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మహేశ్వర నియోజకవర్గంలో శివనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు. యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్ట్ షాపులను నివారిస్తామన్న చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు.
క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఆదిమల మణిరాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ మహిళా కార్మికులకు ఘనంగా సన్మానం. బోడుపల్లిలోని ఎన్ఐఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిపించిన న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ పంది రమేష్ గుప్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విమర్శించే స్థాయి సురేఖకు లేదన్న మహిళా కన్వీనర్లు పోకల ఎలిజబెత్, గోస్కొండ కవిత. పరమశివుని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న సర్వోత్తం రెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని రాచకొండలో ఉన్న శివాలయాన్ని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న జిల్లా యువజన క్రీడల అధికారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కీసర ధనుంజనేయులు. వాడపల్లి మీనాక్షి ఆగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.